మంత్రి గుడివాడ అమర్నాథ్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. జీవీఎంసీ 70వ వార్డు పరిధి గాజువాక సమీప చట్టవానిపాలెం దగ్గర నేషనల్ హైవేకు ఆనుకుని అమర్నాథ్ 5 అంతస్తుల భవనం నిర్మించారు. అయితే జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే షాపింగ్ మాల్ నిర్మించినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఏపీసీ స్వయంగా అమరింటికి వెళ్లి ఈ భవనంపై నోటీసులు అందించారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్దేశపూర్వక నేరంగా పరిగణించబడుతుందని నోటీసుల్లో హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలోని 70వ వార్డులో చట్టవానిపాలెం దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సర్వే నెంబర్ 79/7A సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. 2021 ఫిబ్రవరి 9న 10,000 రూపాయలు చెల్లించి ప్లాన్ కు దరఖాస్తు చేశారు. ఎల్టీపీ లాగిన్ లో ఉంచాక ఎంత ఫీజులు చెల్లించాలో చూపించినప్పటికీ పన్నులు చెల్లించకపోవడంతో ఆ దరఖాస్తు అక్కడే ఆగిపోయింది. 46 చదరపు గజాల గిఫ్ట్ డీడ్ కూడా జీవీఎంసీకి చేయలేదని చెబుతున్నారు. జీవీఎంసీ అనుమతులు లేకుండానే అక్కడ G+4 షాపింగ్ మాల్ నిర్మించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఈ భవనంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో అనుమతులు లేని ఈ నిర్మాణంపై జోన్ 6 నుంచి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ భవన నిర్మాణం పూర్తి చేశారు. మరి జీవీఎంసీ నోటీసుపై అమర్నాథ్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.